హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో మంచి కర్రీ ఒకటి ప్రిపేర్ చేసేసానండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే మంచి కర్రీ అనమాట. రోటీ, చపాతీ, అలాగే బిర్యానీ, పులావ్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంతకీ ఈ కూర పేరేంటో తెలుసా మీకు? ఏబీసీ కర్రీ అనమాట. ఏబీసీ జ్యూసే కదండి, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆలు, బఠానీ, అలాగే క్యాప్సికమ్ కర్రీ అన్నమాట. ఇప్పుడైతే ముందుగా బంగాళదుంపలు అలాగే బఠానీ ఉడికించేసుకోవాలి. 2 బంగాళదుంపలు, ఒక అరకప్పు వరకు బఠానీ వేసి మెత్తగా సాల్ట్ వేసి ఉడికించేసాను. క్యాప్సికమ్ అయితే ఒక క్యాప్సికమ్ తీసుకుని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. క్యాప్సికమ్ పెద్ద సైజుది అయితే 1 తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడెక్కనివ్వాలి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే చిన్న దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, 1 లేక 2 లవంగాలు, కొద్దిగా ఇలాచీ వేసుకుని అలాగే కొంచెం సోంపు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు, టమాటా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. అలాగే ఒక వెల్లుల్లి అయితే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క కూడా వేస్తున్నాను చిన్నది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేయక్కర్లేదు, ఇందులో అన్నీ ఫ్రై చేసేసుకుని పేస్ట్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. 1-2 పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇందులో. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొంచెం గ్రేవీ చిక్కగా ఉండడానికి జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి ఉంది, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క కూడా వేసేసాను. ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనిద్దాము. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసి ముందుగా క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకుని వేసుకుంటేనే బాగుంటాయి, ఉడికించుకోకూడదు. ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. క్యాప్సికమ్ ఎప్పుడు వండుకున్నా సరే అలాగే చేసుకోండి, బాగుంటుంది. ముందుగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి క్యాప్సికము. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను సరిపడంత కారం వేసేస్తున్నాను, కూర కారం వేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం ధనియాల పొడి వేసాను. కారం వేసేసి ధనియాల పొడి 2 కొంచెం ఇలా ఫ్రై అవుతాయి అనమాట. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కూడా ఈ కారానికి మొత్తం అంతా పట్టీలాగా, మసాలా పట్టీలాగా ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. కొంచెం పలచగా ఉండాలి కదా, గట్టిగా ఉంది. అవసరమైతే మళ్ళీ తర్వాత చూసి మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది కదా, అది కొంచెం వాటర్ వేసేసి అందులో వేసేసాను అనమాట. అది ఇప్పుడు ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, బఠానీ ఉన్నాయి కదా, అవి వాటర్తో సహా వేసేయాలి. మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలిపేయాలి. ఇంకా కొంచెం చిక్కగానే ఉంది, ఇంకొద్దిసేపు ఉడకాలి కదా ఇది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. అంటే మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేసరికి కొంచెం గట్టి పడిపోతుంది, అందుకని కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇలా కలిపేసి ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినవే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారు కదా, గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్ తోటి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ మసాలాతోటి మంచి ఫ్లేవర్ తోటి భలేగా ఉంటుందండి ఈ కూర అయితే. రోటీ, చపాతీ, రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా అన్నిట్లోకి కూడా బాగుంటుంది అనమాట ఈ కూర అనేది. ఎక్కువ రోటీ చపాతీలోకి అయితే ఎన్ని రోటీలు తింటారో వాళ్ళకే తెలియదు అనమాట ఇలాంటి కూర వేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే పైన కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఎలా అనిపించాయో నాకు తెలియాలి కదా, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అది కామెంట్ చేయండి తప్పకుండా. ఇటువంటి టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.